తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢం బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం, రథోత్సవం ఇవాళ రేపు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో బల్కంపేట పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోనున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ను మరో మార్గంలో మళ్లిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ వెల్లడించారు. గ్రీన్లాండ్ సత్యం థియేటర్ నుంచి బల్కంపేట ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు ఎస్ఆర్ నగర్, టీ జంక్షన్, బీకేగూడ మీదుగా సనత్ నగర్ వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపు వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కట్టమైసమ్మ గుడి, బేగంపేట వైపు మళ్లిస్తామని పేర్కొన్నారు. గ్రీన్లాండ్స్ ఫుడ్ వరల్డ్ నుండి బల్కంపేట వైపు వాహనాలకు నో ఎంట్రీ అని చెప్పారు. బేగంపేట కట్టమైసమ్మ ఆలయం నుంచి బల్కంపేట వైపు వచ్చే ట్రాఫిక్ను సత్యం థియేటర్, మైత్రివనం వైపు మళ్లిస్తామని అన్నారు. ఎస్ఆర్ నగర్, టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న చిన్న సందులన్నీ మూసివేస్తామని తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ఆర్ఎండ్బి కార్యాలయం, జిహెచ్ఎంసీ గ్రౌండ్, నేచర్ క్యూర్ హాస్పిటల్ వద్ద సౌకర్యం కల్పించామని వివరించారు. ఈ ప్రాంతం వైపు వచ్చేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.